విజయ గీతముల్ పాడారే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. రుజినామంతటి మీద విజయమి చెడు దేవా, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యమున్. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు ఆఖరి వరకు మనం చదువుకోవచ్చు. కానీ 9 వచనాలలో ప్రభులు వారు పునరుద్ధానుడైన తరువాత, ప్రియులారా, ఈరోజు ఈస్టర్ అంటే పునరుద్ధాన దినము. మరణమును గెలిచాడు, బండను గెలిచాడు, సమాధిని గెలిచాడు, దయ్యాన్ని గెలిచాడు, లోకాన్ని గెలిచాడు. అంత మాత్రమే కాదు, తండ్రి ప్రేమను కూడా గెలుచుకున్నాం. యేసు ప్రభులు వారు ఈరోజు మన మధ్యన సర్వాధికారియు దేవుని గొర్రె పిల్లగా మనకు పరిచయం అవుతా ఉన్నాడు. ఆయన ఇంకా చీకటి ఉండగానే కొందరు స్త్రీలు, ఆ సందర్భాన్ని చెప్తున్నాను, మీరు చూడండి, సమాధి దగ్గరికి వెళదామని బయలుదేరారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశేషం ఏంటంటే ముందు రోజేమో సిద్ధపరచు దినము, అనగా శనివారము, పస్కా పండుగ. పస్కా పండుగలో వారు చేయవలసిన పని లేక ఆ క్రియలన్నీ అయిపోయాయి. తెల్లగా తెల్లవారుతుండగా వారు సమాధి దగ్గరికి వచ్చారు. వచ్చిన వారి పేర్లు వివరంగా ఉన్నాయి. వచ్చిన వారు యేసుని కన్న తల్లి ఉన్నది, అలాగనే మరియ ఉన్నది. మీరు చదువుకుంటే జెబెదయి కుమారుల తల్లి అయిన సలోమి కూడా వారితో ఉన్నట్లుగా స్పష్టంగా మత్తయి గారు రాశాడు. వీరు కొంచెం దూరంగా ఉండగానే, ఇప్పుడు చూడండి, మన చర్చి గ్రౌండ్లో రోడ్డుకు కొంచెం దూరంగా మన చర్చి ఉంది. సాయంత్రం అయింది, లైట్ వేయలేదు. రోడ్డు వెళ్ళే వాళ్ళకి చర్చి ఎలా కనపడుతుంది? అదే లైట్ వేసింది అనుకోండి, లోన బయట ఎలా కనపడుతుంది? బయట లైట్ ఏమో కానీ లోపల లైట్ వేస్తుంటే ఎంత దూరంలో ఉన్నా గొప్ప వెలుగు కనపడుతుంది. అయితే పరలోకం నుండి దేవదూత దిగు వచ్చి సమాధి ముందున్న రాతిని దొర్లించి దాని మీద కూర్చున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందంటే, ప్రభువు మహిమ వారి మీద ప్రకాశించినందున, ప్రియులారా, ఎలా ఉందండి? ప్రభువు మహిమ వారి మీద ప్రకాశించినందున వారు దూరము గుండి చూసి ఈ వెలుతురు ఏంటి, ఈ లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, కలవరపడుతూ అనుమానంతోనే వచ్చారు. అయితే అంత దూరంగా ఉండగానే దూత అంటుంది, భయపడక రండి, మీరు వెతుకుతున్నవాడు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేవడమే కాదు, ఆయన పునరుద్ధానుడై ఇదిగో ఆయన చెప్పినట్లే గలల ఎక్కువ వెళుతూ ఉన్నాడు. వల్లదు వల్లదు ఏడువ వల్లదు వెల్లుడి గలలియకు, తాను చెప్పిన విధమున తిరిగి లేచెన్, పరుగిడి ప్రకటించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడెదము. హల్లెలూయా. ఆయన చెప్పినట్లు ఏం చేశాడంటే, ఆయన లేచాడని చెప్పి వాళ్ళు మొదట భయపడ్డారంట. తర్వాత మహానందం వారిలో కలిగి ఈ సందేశాన్ని ఆయన చెప్పమంటున్నాడు కదా, ఆయన లేచాడని. కాబట్టి సమాధి చూడండి, ఖాళీగా ఉంది. ఇది ఏడే పడుకోబెట్టారు మీరు సాక్షులు. ఆయన లేచాడు, మరణాన్ని ఓడించాడు, సజీవుడయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు, మహిమ శరీరంతో ఆయన బయటికి వచ్చాడు. ఇప్పుడు వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాడని చెప్పినప్పుడు ఆ స్త్రీలు అత్యానంద భరితులై పట్టరాని సంతోషంతో, ప్రియులారా, వెళుతున్నప్పుడు యేసయ్య వారికి ఎదురుగా వచ్చి మీకు శుభమగునుగాక అన్నాడు. ఏమన్నాడమ్మా? మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. మీ హృదయంలో ఉన్న కలవరం యేసు నామమున వెళ్ళిపోవునుగాక, భయమనే పిరికితనము వెళ్ళిపోవునుగాక, రోగము నిన్నేదో చేస్తుందని మరణ భయం నీలో ఉండి ఇప్పుడే యేసు క్రీస్తు నామమున వెళ్ళిపోవునుగాక. ఆయన సమాధానము మీకు కలుగునుగాక. ఆయన ఆశీర్వదించి దేవుడు అయ్యున్నాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడమ్మా. ఆయన మరణాన్ని గెలిచాడంటే, మరణ బలమగలవాడు అపవాది అయితే వాని చేతిలో చిక్కుకున్న ఆదాము మొదలుకొని ఆయనతో సిలువ మీద చనిపోయిన దొంగ వరకు
చెరను చెరగా విడిపించడానికి, అంటే చెర నుండి విడిపించడానికి ఎఫెసీ పత్రిక మీరు చదువుకోండి. ఆయన ప్రణాళికలో, ఆయన పోలికలో సృష్టించబడిన వారు విడిపించబడాలి. ఆయన పోలికలో సృష్టించబడిన ప్రతి ఒక్కడు విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, కట్టబడిన కట్ల నుంచి విడుదల పొందాలి, పాపం నుండి విడుదల పొందాలి. వారు చీకటి నుండి వెలుగులోనికి రావాలి. అంధకార సంబంధమైన క్రియలలో పాలువారైన వారుగా ఉండకుండా, అంధకార సంబంధమైన క్రియలలో పాలువారైనట్టుగా ఉండకుండా, ఇదిగో క్రీస్తు మహిమ మీ మీద ప్రకాశించుచున్నది కనుక ఆ వెలుగులోనికి మీరు రావాలని యేసయ్యే మిమ్మలను ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యతో కదా. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నన్ను ఆహ్వానిస్తున్నాడు, మనలను ఆహ్వానిస్తున్నాడు. ఎంత మాత్రము వెనుకాడకుండా. ఎక్కడికంటే పునరుద్ధాన సందేశమును ఇవ్వడానికి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ జయ క్రీస్తు. ఎస్, ఆయన బండను గెలిచిన సంతోషం, పరలోక మహిమ. అక్కడికి వచ్చి క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ, ఆయనకు ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానమని, ఓ పరలోక మహిమతో కూడా ఆయన మరణమును గెలిచి లేచినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధతలోనికి నిన్ను నన్ను విశ్వసించిన వారందరినీ ఆహ్వానిస్తున్నాడు. అంటే దాని అర్థం ఆయన మృతుడు కాదు, మరి ఏమై ఉన్నాడు? మరి సజీవుడైతే మనం ఎందుకు మృతులుగా ఉండాలి? అదేగా ఆయన చెప్పాడు, సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారమ్మ. నిజమా? యా. వల్లదు వల్లదు ఏడువ వల్లదు వెల్లుడి గలలియకు. హల్లెలూయా. మీరు ఏడుస్తే ఇక్కడ కూర్చోవడానికి ఆయన మృతుడు కాడు, ఆయన సజీవుడైనాడు. ఆయన మరణ బలము గలవానిని ఓడించాడు సిలువలో. ఇక ఎవ్వరికీ అధికారం లేదు మీ మీద, యేసయ్యకి మాత్రమే. యేసయ్య మిమ్మల్ని విడిపించాడు. ఆయన మిమ్మల్ని మరణము నుండి విడిపించాడు, పాపము నుండి విడిపించాడు, పడిపోయిన గోతి నుండి మిమ్మల్ని లేవనెత్తాడు. ఇప్పుడు మీరు ఎవరయ్యా అని అడిగితే, క్రీస్తు తోడి వారసులు, ఆకాశ నక్షత్రాల వలె ప్రకాశించేవారి కారణం ఆయన మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఆమేన్. ఆయన వెలుగు మీ మీద ప్రకాశించునుగాక. ఆయన ప్రక్కన ఉన్న ఆ సింహాసనముల మీద మీరందరూ కూర్చుందురుగాక. నమ్మిన వారి గట్టికి స్తోత్రం చేద్దాం. మార్తమ్మతో అదే చెప్పాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ ఎక్కడ చూస్తాం? మనం భూమి మీద చూస్తాం. అక్కడ మాట దేవుడు ఎరుగు. ఎక్కడ చూడాలి? భూమి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒక సోదరు వచ్చింది, టీచర్ గారితో చెప్పింది. ఇప్పుడు ఆవిడంటది, నేను ఆయన మహిమను చూశానని చెప్తాను. మీరు కూడా చూస్తుంటారు, కాకపోతే గమనించలేదు. దేవుని మహిమ అంటే విమర్శనాత్మకంగా ఎవరైనా మనతో మాట్లాడితే దానికి మనం జవాబు చెప్పం. కానీ ఆయనే వాగ్దానం ఇచ్చాడు, నా తండ్రి వలన ప్రేమించబడిన వాడు నా వలన కూడా ప్రేమించబడతాడు, నాకు నేనుగానే వచ్చి వానికి కనపరుచుకుంటా. ఎప్పుడు? ఆ హృదయములో యేసయ్యకు స్థానం ఉందని తెలిసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు భయపడాలి మనం, అంతే. ఏమి చేయాల్సిన పని. ఆయనకు భయపడితే ఆయన నిన్ను తలగా ఉంచుతాడు, కానీ తోకగా ఎంత మాత్రము ఉంచనే ఉంచడు. కారణం ఆయన మహిమ గలవాడై ఉన్నాడు గనక. ప్రియులారా, ఆయన మహిమ ప్రజలందరి మీద ప్రకాశింపచేసేవాడు గనుక. ఇప్పుడు ఎలా వచ్చండి? 1000 సూర్య కిరణాలు తేజోమయుడై సమాధిలో నుండి బయటకు ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూడడానికి భయపడ్డారు. కానీ మత్తయి గారు స్పష్టమైన మాట, ఎప్పుడైతే యేసయ్య వారికి ఎదురుగా వచ్చాడో ఆయన పాదాల మీద పడ్డారంట. చదవండి భాగాన్ని.
మీరు చూడొచ్చు. యేసయ్య వారికి కనబడగానే ఏం చేశారమ్మా స్త్రీలు? యేసు పాదములను భయపడకండి అన్నాడు యేసయ్య. వెళ్ళండి, మన సహోదరులకి చెప్పండి, తెలియపరచండి సత్యమును గురించి, ఇదిగో వెలుగును గురించి, మహిమను గురించి, పరలోకములో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, స్థలం ఉందని మీరు ప్రకటించండి. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ప్రభునందలి మిక్కిలి ప్రియులారా, యేసుక్రీస్తు నామములోనే ఈ పునరుద్ధాన దినమందు యేసయ్యతో కూడా పరలోక దూత సైన్య సమూహం అంతా అక్కడుంటే ఆ కావలి చూడండి, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా, లేతుననితా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు, లేతుననితా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు. హల్లెలూయా! ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ముందుగానే చెప్పాడు, నేను నా అంతటా నేను ప్రాణం పెడుతున్నాను, 1, 2, 3 అంతే, 3వ దినమున నేను తిరిగి లేస్తాను. చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? అయితే మనకేముండాలి? ధైర్యం ఉండాలి. మనకేముండాలమ్మా? ధైర్యం ఉండాలి. ఎలాంటి ధైర్యం ఉండాలంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనలను లేపి మనలను సజీవులనుగా ఉంచడమే కాకుండా ఆయన సజీవ సాక్షులుగా నిన్ను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, యేసయ్యను తండ్రి అయిన దేవుడు తన మహిమ ద్వారా లేపాడు, మనలను కూడా తన ఆత్మ ద్వారా నింపుతాడు, లేపుతాడు. దేవునికి స్తోత్రం. అంటే మనము బలహీనులుగానో సచ్చువారిగానో సడలైన కాళ్ళు చేతులు గలవారిగా కూర్చోవడం దేవునికి ఇష్టం లేదంటాడు. అందుకని సడలిన వడలిన కాళ్ళ చేతులను బలపరుచుకుని లే, నడుము కట్టుకుని నీ దేవుని కొరకు నీ ముందున్న మార్గంలో కుడి ఎడమ చూడకుండా గమ్యము చేరే వారిగా మీరు ఉండాలని. హల్లెలూయా! మీరు ఎలా ఉండాలమ్మా? గమ్యము చేరే వారిగా మీరు ఉండాలని యేసు ప్రభులు వారు మిమ్మలను ఆహ్వానిస్తున్నాడు. ఈ పునరుద్ధాన సందేశంలో నీవున్నావు, నేనున్నాను, మనమందరం ఉన్నాము. మనలో మరణాన్ని గెలిచిన యేసయ్య ఉన్నాడు. ఈ సత్యాన్ని నీ ద్వారా సర్వలోకము ప్రకటించబడాలి. ప్రకటించబడిన ప్రతి స్థలము దీవించబడాలి. అందుకే దేవుడు నిన్ను సజీవుడిగా ఈ పునరుద్ధాన ఆరాధనలో ఉండడానికి మనకు సమయాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి నీవు నేను ఎంత మాత్రము నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభువుకు మహిమకరముగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప మీకందరికీ ప్రభు వారి వలన అనుగ్రహించబడాలని దేవుని చిత్తమును బట్టి మనం అనుదినము ప్రార్థన ద్వారా ఒకరి క్షేమం కొరకు ఒకరు చేతులెత్తి ప్రార్థిద్దాం. మనం కూడా యేసయ్య నామమునకు మహిమకరముగా మాటలోను, ప్రవర్తనలోను, హృదయంలోను, పంచుటలోను, ప్రేమలోను, నిలబడుట యందు, నడుచుట యందు సమస్తములో ఎలా ఉండాలి? ఇతరులకు మాదిరి. ఆ మాదిరిని మీరు విడిచిపెట్టకూడదని జ్ఞాపకం చేస్తే మాటలు ముగిస్తున్నా. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు మీ తలంపులకు సదా కావలి ఉండి కాపాడునుగాక. ఆమేన్.